మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వర్షాకాల వేళ నిజంగా ఎందుకంటే యాదాద్రి జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ జిల్లాలో 4 మరణించడం జరిగింది. ఇప్పుడే భువనగిరికి చెందినటువంటి అంటే తాజ్పూర్లో ఘటన జరిగింది. ఘటనలో 2 మరణించారు. దీనికి సంబంధించి ఆర్డీఓ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఒకసారి ఆర్డీఓ గారితో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, నిజంగా అంటే ఈ జిల్లాలో ఈ వాగులు వంకలు పొంగి పొల్లుతున్న జనాల్లో ఇంత మీరు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ఈ జరగడం అయితే బాధ కలుగుతుంది. నిజంగా దీనిపై మీరేమంటారు? అవునండి, గత వారం రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట ఎక్కడైతే లో లెవెల్ కాజ్వేస్ నుంచి వాటర్ ఫ్లో అవుతుందో అక్కడ ఇమ్మీడియట్ గా మా లోకల్ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళని పెట్టి బ్యారికేడింగ్స్ పెట్టి కూడా పబ్లిక్ ఎవరు కూడా రోడ్డు దాటకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. ఇప్పుడే మన భువనగిరి మండలంలో తాజాపూర్లో జహాంగీర్ అండ్ వెంకటేష్ అనే 2 వ్యక్తులు చేపల వేటకు ఒక చెక్ డ్యామ్ దగ్గరికి, అంటే మనకు నిన్నటి నుంచి షామీర్పేట వాగు బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ షామీర్పేట వాగు ఎఫెక్ట్ మన డిస్టిక్లోకి ఎంటర్ కాగానే బొమ్మల రామారం, బీబీ నగర్ అండ్ ఈ భువనగిరి మండల్ ఈ ఏరియా కొంత టచ్ అవుతుంది. అక్కడ వీళ్ళు ఆ తాజ్పూర్ దగ్గర ఒక చెక్ డ్యామ్ దగ్గర చేపలు పట్టడానికి వెళ్ళేట్టు తెలిసింది. ఒక 1 అవర్ క్రితం అక్కడ ఏదో జారి వాళ్ళు దాంట్లో పడిపోయినట్టుంది. 2 కూడా వాళ్ళలో చిక్కుకొని చనిపోయినట్టుగా మనకు అంటే పెద్ద ఉధృతంగా ప్రవహించట్లేదు కానీ డెప్త్ ఉంది. చెక్ డ్యామ్ నుంచి కింద పడిపోయి ఒకరిని కాపాడబోయి ఒకరు చనిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇమీడియట్ గా లోకల్ పీపుల్ అండ్ వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది పోస్ట్ మార్టం గురించి. సార్ చూస్తున్నాం, నిజంగా కలెక్టర్ కావచ్చు, లేకుంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ సిబ్బంది అంతా కూడా చూస్తున్నాం. గత 4-5 రోజుల నుంచి కూడా మొత్తం కూడా అన్ని పర్యటన చేస్తారు, అన్ని మండలాలకు సంబంధించి తిరుగుతున్నారు. అయినప్పుడు కూడా ప్రజలు ఈ చేపలు పట్టడానికి వెళ్తున్నారు. దీనిపై అంటే కలెక్టర్ ఏమన్నా ఎలాంటి మీకు సందేశాలు ఇచ్చారు సార్? ఎస్, ఇప్పుడు మనము రోడ్ మీద ఉన్నటువంటి లో లెవెల్ కాజ్వేస్ అన్ని దగ్గర కూడా మంచి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం. బ్యారికేడింగ్ పెట్టడం కానీ, పోలీస్ బందోబస్తు అండ్ పంచాయత్ లోకల్ సిబ్బంది, రెవెన్యూ, ఎంపీడీఓస్, ఆల్ తహసీల్దార్స్ అందరికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా వీళ్ళంతా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తూ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా చేస్తున్నాము. అయినప్పటికీ ఒకటి అరా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నా అప్పీల్ ఏంటంటే పబ్లిక్ ఇంకా 4-5 డేస్ ఈ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చెక్ డ్యాంల దగ్గర, అలుగు కాలువల దగ్గర, చెర్ల దగ్గర చేపల వేటకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ ఫ్లోని మనము అబ్జర్వ్ చేయలేం, దాన్ని అంచనా వేయలేం. ఇది అంటే చిన్నగా వస్తుందా పెద్దగా వస్తుందా అనేది దాంట్లోకి ఏమంటారు దిగితే కనుక డెప్త్ తెలియదు అన్నట్టుగా అటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు తెలియక అనవసరంగా వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకుంటారు. దయచేసి భువనగిరి డివిజన్ అండ్ జిల్లా ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ 4-5 డేస్ ఎవరు కూడా ఈవెన్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తిలో మనకు తెలిసింది ఏంటంటే ఫిషర్మెన్, అతను స్వయంగా రెగ్యులర్ గా చేపలు పట్టేటటువంటి ఫిషర్మెన్ అయినప్పటికీ ఆయన కూడా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగిందంటే ఇంకా కామన్ మ్యాన్, పిల్లలు కానీ ఎవరైనా స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలు చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో సరదాకు చేపల వేటకు వెళ్దాం అనుకుంటారు, తీరా ప్రాణాల మీద తెచ్చుకుంటారు. వాళ్ళ కుటుంబానికి, మన జిల్లాకు, దేశానికి నష్టం. దయచేసి ఎవరు కూడా ఈ 5-6 రోజులు ఎక్కడ చేపల వేటకు వెళ్ళొద్దు. దాని మీద మా ఎంటైర్ మండల స్థాయి సిబ్బంది అందరికి కూడా ప్రతి విలేజ్ లో చెరువులు ఉన్న చోట ఒక ఫ్లెక్సీ పెట్టిస్తున్నాం. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు, హెచ్చరిక అని చెప్పేసి మా ఎంటైర్ మున్సిపల్ ఎంపీడీఓస్ ఇప్పుడు ఈ రోజు అన్ని చోట్ల కూడా ఈ భారీ వరదల నేపథ్యంలో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని ఒక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రౌండ్ లెవెల్లో కూడా అందరికి ఇచ్చి ఆ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ రోజు ఏదైతే మా తాజ్పూర్ గ్రామంలో జరిగినటువంటి ఏదైతే చేపల వేటకు వెళ్ళి మా గ్రామస్తుడు ఆ చేపల వేటకు పోయి చనిపోయినందుకు చాలా బాధాకరం. ఎందుకంటే అతను నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఒక ముగ్గురు పిల్లలు, మొత్తం ఆయన ఫ్యామిలీ ఒక 5-6 మంది ఫ్యామిలీ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన 5-6 ఫ్యామిలీ ఆయనకు పిల్లలు ఉన్నారు. మనం ఆయన ఆటో నడుపుకునే కార్మికుడు. ఇప్పుడే వచ్చి అతను ఏదో ఆయన ఎగ్జాక్ట్ ఎప్పుడైనా పోయేవాడు కాదు,
కానీ ఆ ఏ ఉద్దేశంతో పోయిండో మరి ఆయన ఇరుక్కున్న ఆయన తీసుకొద్దామని పోయిండో లేకపోతే ఆయనే ఈయన కలిసి పోయిరు అనేది మాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా అసలు అక్కడ మనుషులు అనేది ఎవరు లేరు. చనిపోగానే ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతను వచ్చి మనం బయటికి వెలికి తీసి మేము వాళ్ళు చనిపోయినాక ఏదైతే చనిపోయిన కుటుంబానికి ఏదైతే గరీబు కుటుంబం కాబట్టి వారికి గవర్నమెంట్ తరఫున ఏదైతే నష్టపరిహారము చెల్లించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే గరీబు అసలు ఆయన రోజు చేసుకుంటే గానీ బతకలేని కుటుంబం. ఎందుకంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాలో ఒకడు కలిసి ఉండి మాతోటి మా విలేజ్ ప్రాంతానికి చెందినవాడు ఇంతవరకు కూడా ఒక్క క్యాండిడేట్ కూడా మాకు అలాంటి దురదృష్టకరమైన వార్త మా గ్రామంలోనే లేదు. అలాంటిది ఈ రోజు ఈ సంఘటన జరిగిందంటే ఈ ముస్లిం మైనార్టీ సంబంధించిన పిల్లలందరూ పాపం మేమందరము ఏదైతే గ్రామం నుంచి చాలా బాధపడుకుంటూ చాలా ఆవేదనకి ఏదైతే గురవుతున్నాం. మాకు అయితే గవర్నమెంట్ పాపం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి పేరున ధన్యవాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా జర చూసి ఏదైతే ఆ కుటుంబాన్ని జర ఒకసారి పర్యవేక్షించి ఆ కుటుంబానికి కొంచెం న్యాయం చేసి మీ తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. భువనగిరికి చెందిన ఎంకల్ల వెంకటేశం మత్స్య కార్మికుడు చేపల వేటకై వాగులోకి పోగా అక్కడ ప్రమాదవశాత్తు చేపలు పట్టుతుండగా ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోవడం జరిగింది. అతనికి ఆడపిల్లలు 3 ఉన్నారు. దయచేసి ప్రభుత్వం పెద్ద మొత్తాన ఆదుకోవాలని చెప్పి ఆర్థిక సాయం చేయాలని చెప్పి మీ అందరు ప్రభుత్వ అధికారులను ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని సంబంధిత ఫిషరీస్ ఏడీ గారిని కూడా కోరడం జరుగుతుంది. ఇది భువనగిరి ఆర్డీఓ గారు చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అతి భారీ వర్షాలు కురుస్తున్న ఈ యాదాద్రి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటదారులు వెళ్లకూడదని చెప్తున్నారు. నిరంతరం మా యంత్రాంగం అంతా పనిచేస్తుంది. అయినప్పుడు కూడా చిన్న అక్కడక్కడ సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి కూడా జరగకుండా చెరువుల దగ్గర మేము ఒక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో చెరువుల దగ్గర చేపలు పట్టణానికి వెళ్ళొద్దు. అదేవిధంగా పిల్లలకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈత సరదా కూడా వెళ్ళొద్దని చెప్పి ఆర్డీఓ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి కెమెరా అరుణ్తో శరత్ ఏరియాస్.